తల్లికి వందనం నిధులను తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. దీంతో బ్యాంకుల దగ్గర సందడి నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో బ్యాంకుల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంలో అంటే తల్లికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసిన నేపథ్యంలో బ్యాంకుల వద్ద తల్లులు క్యూ కడుతున్నారు. యూనియన్ బ్యాంక్ లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ప్రతి బ్యాంక్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. తల్లికి వందనం ఇప్పటికే చాలా మందికి డబ్బులు పడిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బ్యాంక్ వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 5,88,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి 882 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంటే మీరు తల్లికి వందనం పడింది కదా, ఎంతమందికి పడింది? ఒకళ్ళకండి. ఏం చదువుకుంటున్నారు? 8వ క్లాస్. బాబా ఎంత పడిందమ్మా? 13,000. డబ్బులు తీసుకున్నారు బ్యాంకు నుంచి? తీసుకున్నాం. ఏమనిపిస్తుంది ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా? ఆనందంగా ఉందండి. మీరు చెప్పండి అమ్మా. సెకండ్ క్లాస్ అండి బాబు. పాప త్రౌడే 26,000 పడ్డాయి. ఇద్దరు పిల్లలకి? ఇద్దరు పిల్లలు పడ్డాయి. తీసుకోవడానికి వచ్చాను. ఏమనిపిస్తుంది ప్రభుత్వం మీకు అన్న విధంగా డబ్బులు వేసింది? ఇద్దరు పిల్లలకి పడింది? ఇద్దరికి పడ్డాయి. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఏం చదువుతున్నారు? పాప సెకండ్ క్లాస్, బాబు 5th క్లాస్. ఏమనుకుంటున్నారు తల్లిలు? హ్యాపీగా ఉంది. తల్లికి అంటే ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన వెంటనే తల్లికి వందనం డబ్బులు వేశారు. ఒక్కొక్కరికి 13,000. ఏమనిపిస్తుంది మీకు తల్లి? ఆయన చేసినట్టే ప్రభుత్వంలోగా బాగానే చేశారు. ఆయన ఎక్కిన తర్వాత కొంచెం ఇబ్బంది తర్వాత అయినా మా పిల్లల కోసం బాగానే ఆయన చేసిన హామీలు విడుదల చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పుస్తకాలు కొనుక్కోవాలా, బట్టలు కొనుక్కోవాలా, యూనిఫామ్స్ కొనుక్కోవాలా? ఇప్పుడు పిల్లలకి గవర్నమెంట్ ద్వారాగా అన్నీ వచ్చినాయి. బ్యాగ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, అవి ఇప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఆయన వేశారు. దాని ద్వారాగా మేము అన్నీ కూడా మేము చేసుకోగలుగుతున్నాం. ఇద్దరు పిల్లలండి. ఇద్దరికి పడవాలి. 26,000. ఇంకా తీసుకోలేదు. బ్యాంక్ అమౌంట్ తీసుకోవడానికి వచ్చి. అంటే తల్లిలు అందరూ చూడొచ్చు, మనం బ్యాంక్ దగ్గర కలకల్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత మీరు అందరూ వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఏమనిపిస్తుంది గవర్నమెంట్? చాలా హ్యాపీగా ఉందండి. గవర్నమెంట్ ఇది ఇంతలా వేసినందుకు మేము చేయాల్సినవి కూడా మేము ఆ అమౌంట్ ద్వారాగా మేము అప్పటికప్పుడు బుక్స్ కుట్టించాలన్నా, బుక్స్ తీసుకోవాలన్నా, మేము బట్టలు కుట్టించుకోవాలన్నా ఈ అమౌంట్ తీసుకొని పిల్లల ద్వారాగా మేము కుట్టించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్నాళ్ళు విద్యా సంవత్సరం ప్రారంభం అంటే చాలా ఇబ్బందులు పడేవారు, డబ్బులు లేక కొంతమంది, చాలా మంది. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 3 పిల్లలు ఉన్నా మీకు 2 పిల్లలు పడ్డాయి. అప్పుడంటే ఆ ప్రభుత్వంలో ఒక్క పిల్లలకి వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన హామీ నిలబెట్టిన 2 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది ఉన్నా వేస్తానని ఆయన హామీ నిలబెట్టుకున్నారు. మాకు చాలా హ్యాపీగా. ఏం చెప్తారు చంద్రబాబు గారు? ఆయన కోసం చెప్పాల్సిందే, ఆయన రావడమే మాకు చాలా హ్యాపీ. ఇప్పటి వరకు కూడా తల్లులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన నేపథ్యంలో అంటే ఒక్కరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, అలా ముగ్గురు తల్లులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా బ్యాంకులకు వచ్చి వాళ్ళ బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన నగదును తీసుకుంటున్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్ర.